సార్, రామ మందిరం పేరుతో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. అసలు అంటే అంతగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? హిందూ మత రాజ్య స్థాపన అనేది బీజేపీ ప్రోగ్రాం కాదు. అసలు హిందూ మతాన్ని ఏదో ఉద్ధరించాలి, హిందూ మత రాజ్య స్థాపన చేయాలి అనేది వాళ్ళకి ఎక్కడా ఏ కోసైనా లేదు. రాముడి మీద వాళ్ళకి భక్తి లేదు, ఏమీ లేదు. కాకపోతే రాముడు మనకు ఉపయోగపడతాడు అనిపించింది వాళ్ళకి, వాడుకున్నారు. ఇది గోల్వాల్కరే చెప్పాడు. ఈ దేశాన్ని యూనిఫై చేసి ఒక క్రమ పద్ధతిలోకి మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కృష్ణుడు భగవద్గీత కంటే కూడా రామాయణము రాముడు ఉపయోగపడతారు అని ఆయన చాలా స్పష్టంగా బంచ్ ఆఫ్ థాట్స్లో ప్రకటించాడు. ఆయన రాసిన పాంచజన్యం అనే పేరుతో తెలుగులో అనువాదం అయింది. ఆ పుస్తకంలో చెప్పాడు ఆయన, రాముడు రామాయణము మనకు అద్భుతంగా ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే రామాయణం కాన్స్టిట్యూషన్ అయింది. రామాయణం ఇట్ సెల్ఫ్ ఒక కాన్స్టిట్యూషన్. అది రాముడు తన జీవితంలో ఎప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోడు. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరినీ కూర్చోబెట్టి ధర్మం ఏం చెప్పింది, ధర్మం ప్రకారం నేను ఇప్పుడు ఎలా నడుచుకోవాలి అని అడిగి ఎప్పటికప్పుడు, అంటే పొద్దున్నే లేచి ఈరోజు పొద్దున్నే ఏ కూర తినాలి అని అడిగే బాపతు. ఆ లెవెల్లో కాన్స్టిట్యూషన్ అంటే అంతగా ఒక సిస్టమ్కి అడాప్ట్ అవ్వటం. ఈ పద్ధతిని జనాలకు అలవాటు చేయడం కోసమే రామాయణాన్ని రుద్దారు జనం మీద. రామాయణ పారాయణం చేయించటము, రామ మందిర నిర్మాణము, ఈ గోళ ఇదంతా కూడా జనాల్ని కన్సాలిడేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. భగవద్గీతలో కొన్ని లాజికల్ అంశాలు ఉన్నాయి, తార్కిక అంశాలు ఉన్నాయి. లాజిక్కు తర్కము సంబంధం లేకుండా బైండ్ ఓవర్ అయ్యేలాగా మోటివేట్ చేయగలిగింది రామాయణం మాత్రమే, రాముడి పాత్ర మాత్రమే అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అందుకని రాముడిని పట్టుకుని పాకులాడారు ఎంతకాలం, కృష్ణుడిని పక్కకి పెట్టి. మరి ఈ పాకులాట నడిచిన సందర్భం అంతా రాముడు ఉపయోగపడ్డాడు. కానీ ఇప్పుడు రామమందిర నిర్మాణం పూర్తయింది, వాళ్ళ ఇనాగరేషన్ కూడా పూర్తయింది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహించేశారు. ఇప్పుడు రాముడే ఆందోళనలో ఉన్నాడు. పరిస్థితి ఏంటి, ఇప్పుడు రేపు ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఆయనే టెన్షన్ పడుతున్నాడు. రిజల్ట్స్ ఒకవేళ బ్యాడ్గా వస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వం తన పట్ల ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేటువంటి ఆందోళనలో రాముడు ఉన్నాడు. అందుకని అంటే పరిస్థితి, జనాలలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. అది ప్రశాంత్ కిషోర్ కూడా ప్రస్తావించాడు. కానీ అన్ని సెక్షన్స్లోనూ అసంతృప్తి ఉంది భారతీయ జనతా పార్టీ పాలన మీద. దానికి ఒక కారణం అంటే పై సెక్షన్స్లో వ్యాపార వర్గాలలో ఉన్నటువంటి అసంతృప్తి ఏమో వ్యాపారాలు మొత్తం వాళ్ళు హస్తగతం చేసేసుకున్నారు అనేది. జీవీకే లాంటి వాడిని బాంబే ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ నుంచి ఓడపీకి గెంటేశారు, నువ్వు వెళ్ళి హైదరాబాద్లో ఉండు, నీ మాల్ చూసుకో అని. ఈ లెవెల్లో వాళ్ళ కన్సాలిడేషన్ జరిగింది. వ్యాపార పరంగా వాళ్ళు మొత్తం అన్నీ తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చుట్టూ వాల్ నిర్మించేటువంటి కాంట్రాక్టు తెలుగు వాళ్లకు ఒక తెలుగు సంస్థకు ఉండేది, అది కూడా పీకేసి అదానీ గారు తీసేసుకున్నాడు, టేక్ ఓవర్ చేశాడు. ఈ అసహనం ఉంది పై సెక్షన్స్లో. ఇది ఒక తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కాదు, అన్ని ప్రాంతాల్లోనూ ఇదే ఉంది. అందుకని యూపీలో కూడా ఈసారి బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. అక్కడ కూడా గందరగోళంగా ఉంది. యోగి ఆదిత్యనాథ్ పొలిటికల్ కెరియర్ డైలమాలో ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు గెలవటం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇంకొక ప్రస్తావన చేశాడు అతను ప్రశాంత్ కిషోర్, ప్రతిపక్షాలు కాదు ప్రజలే ఉన్నారు, ప్రజలే వద్దనుకుంటున్నారు అని. అంటే జనరల్గా ఎలా జరుగుతుందంటే ఒక బలమైన ఆల్టర్నేటివ్ని చూసిన తర్వాత, అంటే మన్మోహన్ సింగ్ కంటే కూడా మోడీ బెటర్ అనుకుని, బెటర్ ఆప్షన్ అని బలంగా నమ్మి అటువైపు టర్న్ అయ్యారు. యూపీఏ నుంచి ఎన్డీఏకి జనాలు టర్న్ అయింది అందుకు 2014లో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బలమైన ఆల్టర్నేటివ్ లేదు కదా అనే ధైర్యంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వారు. అంటే రాహుల్ గాంధీ స్ట్రైచర్కి మోడీ స్ట్రైచర్కి చాలా గ్యాప్ ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్కి, భారతీయ జనతా పార్టీ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్కి చాలా గ్యాప్ ఉంది. ఫైనాన్షియల్గా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాపబిలిటీస్ మీద వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది భారతీయ జనతా పార్టీకి.
కారణం కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి వీళ్ళు చాలా బలపడ్డారు ఆర్థికంగా. నిజానికి ఆ మధ్యకాలంలో నోట్ల రద్దు చేసింది అందుకే. నోట్ల రద్దు చేయటం ద్వారా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి బి కాంప్లెక్స్ ఇప్పించుకున్నారు. విపరీతంగా మనీ కన్సాలిడేట్ అయింది అక్కడ. డబ్బులు ఒక 3-4 ఎన్నికలకి ఓట్లు కొనగల సమర్థత ఉంది వాళ్ళకి. ఇవన్నీ చేసుకున్నాం మనం అని అనుకుంటున్నారు, కానీ నిజానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అన్ని సెక్షన్స్. కింది సెక్షన్స్ ఏమో ఎక్కడా కూడా కూలీ రేట్లు పెరగలేదు. ఈ 10 ఏళ్లలో పడిపోయినాయి తప్ప పెరిగిన సందర్భం లేదు. నిరుద్యోగం పెరిగింది. ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఏవో ఉన్నాయి ఎక్కడ కూడా. అంటే మనిషి లిబరలైజ్డ్ ఎకానమీలో, మార్కెట్ ఎకానమీలో ఒక వెసులుబాటు ఏముంటుందంటే బతకదలుచుకున్న వాడికి ఏదో ఒక పని అయితే దొరుకుతుంది. కానీ అది వాడు తృప్తి పడే పనో లేకపోతే వాడి జీవితాన్ని నిలబెట్టే పనో కాదు. ప్రతిరోజు ఏదో ఒక పని దొరుకుతుంది. ఆ పని మీద వాడు తిని బతకాలి, రేపు పొద్దున ఓటేయాలి. ఇది కార్యక్రమం. ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పినట్టు మీ నల్లదొరలకు ఓట్లు వేయాలంటే కనీసం వాళ్ళ ఒంట్లో ఆ పోలింగ్ బూత్కి వచ్చేదాకా అయినా కొంచెం ఊపిరి ఉండాలి కదా, వాళ్ళకి భోజనం అందించండి అంటాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఉపాధులు చేసుకుని బతుకుతున్నారు. కానీ సాలిడ్ ఇన్కమ్ వచ్చేటువంటి ఉపాధిలో మెజారిటీ ప్రజలు లేకపోవడం అనేది ఒక అసహనంగా మారింది దేశవ్యాప్తంగా. ఇది భారతీయ జనతా పార్టీకి విజయావకాశాలని దూరం చేసే పరిస్థితికి చేరుకుంది. అందుకని ఈసారి బీజేపీ గెలవటం, కేంద్రంలో ఎన్డీఏ రావటం అనేది అంత ఈజీ కాదు. ఆల్టర్నేటివ్ ఎవరున్నారు ఏమిటి కాదు, ప్రజలే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక ప్రత్యేక సందర్భం ఉంది ఇప్పుడు. అందుకని రాముడు కూడా ఏమీ చేయలేని కండిషన్లోకి వెళ్ళిపోయాడు. రాముడు ఏం చేయలేడు. ఇప్పుడు ముస్లిం బూచి కూడా జనాలు పట్టించుకోవట్లా. చైనా వాళ్ళు రేపు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించేస్తారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మోడీ గారు బార్డర్లు అన్నీ పడుకుని వాళ్ళని ఆపుతాడు అని చెప్పినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పాకిస్తాన్, మీరు బీజేపీని ఓడిస్తే పాకిస్తాన్ ఈ దేశాన్ని కబ్జా చేసేస్తుంది, ఇప్పటికే ఈ దేశంలో ముస్లిం జనాభా పెరిగిపోయింది, ఇవన్నీ ఎన్ని మాట్లాడినా జనం వినే మూడ్లో లేరు. వాళ్ళు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం మాకు వద్దు అని అనుకుంటున్న సందర్భం ఇది. అందుకని చాలామంది ప్రెడిక్షన్ చెప్పేవాళ్ళు ఈసారి అనుమానాస్పదమే అంటున్నారు. కాకపోతే ఒక మార్జిన్ ఏమిటంటే వాళ్ళు తక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి చాలామందిని కలుపుకుని ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేస్తారు తప్ప అంత ఈజీగా వదిలిపెట్టరు. అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ ఎదురించడానికి కూటమి కట్టాడు అన్ని పార్టీలతో, ఏ పార్టీని వదిలిపెట్టలేదు. ఇలాంటి గేమే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఆడబోతోంది. ఆడి తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు తప్ప కాన్ఫిడెంట్గా తనకి సొంత బలంతో అధికారంలోకి వస్తుందని ఎవరూ చెప్పలేని పరిస్థితుంది. భారతీయ జనతా పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఛానళ్ళు కూడా ఆ మాట ధైర్యంగా చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇది కండిషన్. అందుకని ఇది ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇది చాలా కాలంగా చర్చ జరుగుతోంది ఈ దేశ మేధోవర్గంలో. దీని మీద విపరీతమైన డిబేట్ జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ కిషోర్ గారు రంగప్రవేశం చేసి మాట్లాడాడు. ఆయన ఏపీలో ఒక స్టాండు, ఢిల్లీలో ఒక స్టాండు మాట్లాడుతున్నాడు. ఏపీలో ఆయన కూటమి గెలుస్తుందని చెప్తున్నాడు. కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. మరి ఇక్కడ బీజేపీకి పాజిటివ్గాను అక్కడ నెగిటివ్గాను, తమిళనాడులో ఇంకోలాగాను మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయనకు కూడా రాజకీయ నిలకడతనం కనిపించటం లేదు, చాలా అవకాశవాదిగా వ్యవహరిస్తున్నాడు అనేది ఆయన వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది. కానీ ఆయన చెప్పిన మాటల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు విముఖంగా ఉన్న మాట వరకు వాస్తవం. రాముడు ఈసారి ఏమీ చేయలేకపోవడం కూడా వాస్తవమే. రాముడు చేతులెత్తేశాడు. జనాలు ముస్లింలను శత్రువులు అనుకోవడం మానేశారు. నువ్వు కామన్ సివిల్ కోడ్ తెచ్చావా, లేకపోతే మరొకటి తీసుకొచ్చావా, కాశ్మీర్ని ఏదో చేసావా, కాశ్మీర్ ఫైల్స్, ఈ కేరళ స్టోరీలు, ఇవేవి జనాలు పట్టించుకునే మూడ్లో లేరు. ఈ మధ్య రజాకార్ సినిమా అటర్ ఫ్లాప్ అవడానికి కారణం కూడా అదే.